కేసు పెట్టింది వాస్తవం. గత 8 తారీఖు నుండి అమ్మాయి ఏ ఆడపిల్ల అయినా దాని పరువు తీసుకోవాలని తల్లిదండ్రులను తీసుకెళ్ళి మరీ కేసు పెట్టాలని ఎవరికి ఉండదు. వాడు మోసం చేసిండు, వాడు వాడుకున్నాడు కాబట్టి పెట్టడం జరిగింది. ఆయన బండి సంజయ్ కేసు ఆయనకు తన కొడుకు నిజాయితీ అయితే ఆయన హైకోర్టుకి వెళ్ళే అవసరం ఏముంటుంది? హైకోర్టులో అప్పీల్ చేయ అవసరం ఏముంటుంది? ఫోన్ 3 రోజుల నుండి స్విచ్ ఆఫ్ చేసే అవసరం ఏముంటుంది? పోలీసులకు అప్పచెప్పవచ్చు కదా. మేము అడుగుతున్నాం, క్వశ్చన్ వేస్తున్నాం. మేడం, కేవలం ఇది హనీ ట్రాప్ జరిగిందని చెప్పేసి బాధితుడు ఎవరైతే ఉన్నాడో మన బండి సంజయ్ కొడుకు ఆయన కేసు వేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో హాస్టల్ పిల్లల్ని ఎట్లా కొట్టిండు? వాడు రౌడీజం అని తెలుసు. చాలా మంది అమ్మాయిలను వేధిస్తాడని కొన్ని బయటపడుతుండు. ఆయన బండి సంజయ్కు నేను ఒకటే అడుగుతున్నా, బండి సంజయ్ అన్నకు ఒకటే అడుగుతున్నా, అమిత్ షా మోడీ చెప్పులు మోసడానికి ఏం నాలెడ్జ్ ఉంటుంది? చట్టాలు చదవాలి. చట్టాలు చదివితే అరే నా కొడుకు తప్పు చేసిండు, నేను ఒక కేంద్ర గవర్నమెంట్లో పనిచేస్తున్నాను, నేను రాష్ట్రానికి ఒక న్యాయం చేయాలి, ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఉంటే వెంటనే వాళ్ళ కొడుకును పిఎస్లో అప్పచెప్పాలి. ఆయన అప్పచెప్పని ఎడల మేము డిపార్ట్మెంట్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం. ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు ఏ విచారం లేనప్పుడు సజ్జనారెడ్డి సార్ పోయాము, నలుగురిని అమాయకుల పేద ఉన్న తన భార్య కూడా ప్రెగ్నెంట్ ఉన్నా కూడా తీసుకొని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇది కేసు అవపడట్లేదా? నేను రేవంత్ రెడ్డి అన్నని ఒకటే అడుగుతున్నాను, అన్న హోమ్ మినిస్టర్ నీకు ఎందుకన్నా, నీకు రాష్ట్రం ఏళ్ళరా నాయనని ఓట్లు వేస్తే హోమ్ మినిస్టర్ కూడా ముడ్డి కింద పెట్టి మహిళల మీద ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని రేపులు జరుగుతున్నాయి, రోజు ఇది పెరుగుతుంటే పట్టించుకోక బండి సంజయ్ కన్నా కొమ్ము కాస్తున్నావా? బండి సంజయ్ కన్నా నీ బెడ్రూమ్లో బెడ్ ఇస్తున్నావా? మేము అడుగుతున్నాము, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? వేరే విషయంలో మాకు అప్పచెప్పు, మీకు శాతగాని ఈరోజు లేదా ఒక కనీసం నేను ఏమంటున్నా, సజ్జనార్ సార్కి అప్పచెప్పి కేసు లేదా డీసీపీ సొమ్మతి మేడము ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఒక యూత్ పిల్లల మీద ఎట్లా ఎన్క్వైరీ చేస్తుందో ఆ డీసీపీ సుమతి మేడం కన్నా అప్పచెప్పండి. మహిళల్లో 2 మంత్రి ఉన్నారు కదా, కొండ సురేఖ ఉంది, సీతక్క ఉంది. సీతక్క కొండ సురేఖకి మహిళల మీద అన్యాయం జరిగిందని తెలుస్తలేదా? కింది స్థాయిలకు న్యాయం, హై క్లాస్ ఉన్న వాళ్ళకు ఒక స్థాయి న్యాయం జరిపే ఈ గవర్నమెంట్లో మేము ఉండాలా పోవాలా? అసలు ఏం రాజ్యము ఇది? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం లాగా ఉంది. అంటే ఎవడు కేంద్ర గవర్నమెంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్లా పనిచేయడానికి ఒక న్యాయము, కిందలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో ఒక న్యాయం చేయడానికి ఒక న్యాయం. అని మేము అడుగుతున్నాం. మీకు చేత కాకపోతే నేను ఇప్పుడు రీతిరాజు మేడం ఐపీఎస్ ఉందా మేడం? మీరు చట్టాలు చదివినరు, మీకు ట్రైనింగ్ ఇస్తారు, ఏ చట్టం ఎట్లుంటుందో ఆ చట్టాలు చదవని మీరు కేసు ఎట్లా బుక్ చేస్తారు? అది కేసే కాదని మరి మిమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ని కూడా తప్పుదోవ బట్టలు ఇచ్చినట్టే కదా. ఒక ఐపీఎస్ కావాలంటే వాళ్ళు ఎన్ని నిద్రలు కాసుకొని ఐపీఎస్ ట్రైనింగ్లో వస్తారు, మరి వాళ్ళని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు కదా. బండి సంజయ్ మీద మీరు కూడా కేసు పెట్టండి, రేవంత్ రెడ్డి మీద మీరు కూడా కేసు పెట్టండి. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే కింది స్థాయి ఒక హోమ్ గార్డ్ ఏదో డిపార్ట్మెంట్ ఒక కూలి వాడు పనిచేస్తానైతే మీరు సస్పెండ్ చేసి వెంటనే ఇచ్చేస్తారా? మీకు సోయి లేదా అని అడుగుతున్నాం. ఇంకోటి మేడం, కేసు వేసినప్పుడే బాధితులకు దాదాపు 3-4 రోజులు టైం తీసుకొని కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలోనే అంత లేట్ చేసిన వాళ్ళు బాధితులకి న్యాయం జరుగుతుందా అనుకోవచ్చా? ఖబర్దార్ బండి సంజయ్ అని ఒక్కటే అంటున్నా, ఆ బాధ్యత కుటుంబాలకు వాళ్ళ తల్లి కానీ పేరెంట్స్ కానీ ఆ అమ్మాయి కానీ ఏమన్నా జరిగి న్యాయం జరగకుండా వాళ్ళని ఏమన్నా డిస్టర్బ్ చేస్తే తెలంగాణ కోసం ఎట్లా పోరాట చేసి ఉద్యమాలు చేసినామో ఆ రక్తము మా పౌరుషం మా తెలంగాణ బిడ్డలకు ఉన్నాం. నేను చెప్తున్నా ఒకటే, మా కుటుంబాన్ని కాపాడుకున్న అవసరం మాకుంది. ఆ కేసు అయ్యే వరకు మేము వదిలేదు. ఆయన హైకోర్టుకు పోతాడో సుప్రీంకోర్టుకు పోతాడో ఆయన ఇష్టం, కానీ ఆయన బజ్జీలు అయితే తీసుడు ఉంటుంది. ఈ కరీంనగర్లో అయితే తిరగనీయం, తండ్రి కొడుకులను కుటుంబం తిరగనీయం. ఎందుకంటే మేము మహిళలను కూడా వచ్చినామంటే ఒక ఆడపిల్ల ఒక 17 ఏళ్ళ అమ్మాయి వచ్చి కేసు పెట్టినప్పుడు నీకు సోయి ఉండదారా? నువ్వు ఒక అమ్మ గుట్టినోనివి, ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేనివి, నువ్వు కేంద్ర మంత్రి పదవి ఎందుకురా? 4 బర్రెలు కొనిస్తావు, 4 ఆవులు కొనిస్తావు, ఒక 4 ఆవులు కొనిస్తాం కాసుకో, ఓ 4 ఆవులు పట్టుకొని పోతాడు. అయిందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక గోవు మాతలను రక్షించే గార్దులు ఒక మహిళను రక్షించలేరా? ఒక 4 ఆవులు బండి మీద పోతేనే డిపార్ట్మెంటు నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళంతా పట్టుకొని దాన్ని కాపాడుతారు. మరి ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే నీకు కాపాడతలే? ఇలా అరవింద్ అన్న మాట్లాడతాడు, రాజసింగ్ అన్న మాట్లాడతాడు, మా వాళ్ళు తప్పే చేయాలంటే మీరు అందరు కాపులు ఉంటారా తప్పు చేయడానికి? ఏమైనా వాచ్మెన్ డ్యూటీ చేస్తుండ్రా? అమ్మాయి రా నాకు మొర జరిగిందిరా, నేను తప్పు, నన్ను ఇట్లా మోసం చేసిందని అమ్మాయి న్యాయస్థానం పోయి మెట్లు ఎక్కితే ఒక పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు పట్టించుకోలేదు. మాకు 3 రోజులు 4 చేయడానికి ఏమన్నా మాకు పని పట్టలేదా? ఇది బీజేపీ, అది వాళ్ళది కుటుంబం అంటే మరి బీజేపీ అమిత్ షా పుట్టిండా, లేదా సంజీవ, లేదా మోడీ పుట్టిండా?
మేడం, కుటుంబం కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అనుకున్నాను అని చెప్పేసి వాళ్ళు అంటారు. అన్న అన్ని ప్రజా సంఘాలు చేస్తుండ్రు. మాకు బీఆర్ఎస్ వాళ్ళకు మాకు శత్రువు కాదు, అమ్మాయి ఏమో మాకు చుట్టం కాదు, వాళ్ళేమో మా పార్టీలో పని చేయట్లే, వాళ్ళ అయ్యేమో మెంబర్ కాదు. ఇప్పుడు బండి సంజీవ బీజేపీ ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అయిన రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు వాళ్ళు ఏం చుట్టం కాదు, మాకేం పనిపడలేక రోడ్ల మీద ఒరుగుతలేము. మా బీఆర్ఎస్ వాళ్ళకి ఏం అవసరం లేదు. మేము ఆడపిల్ల ఒక్క ఇప్పుడు వాళ్ళ బీజేపీ వాళ్ళకు అన్యాయం జరిగినా మీ బీజేపీల కోసం మాట్లాడతాం. అది మా న్యాయం. మేడం ఇంకోటి దాదాపు కేసు కూడా 7 రోజులు అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. దీని ఎట్లా చూస్తారు? ఇది మొత్తానికి అమిత్ షా మోడీ బూట్లు నాకుతాండు ఆడ పోయి. దీని కేసు బయటికి రావద్దు, ఎందుకంటే ఆయన ముడ్డి కింద సీట్ ఆపుకోవడానికే. బండి సంజయ్ అన్న ఇప్పటికైనా నువ్వు రాష్ట్రము కేంద్రానికి పని చేయాలంటే నీ కొడుకుని అరెస్ట్ చేపించి ఆ జైలుకు పంపించి వాళ్ళ న్యాయ విచారం ఎట్లయినా జరిపిస్తారు. మేడం ఇంకోటి రాష్ట్ర గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ ఏర్పాటు చేసింది, సిట్ విచారణ కూడా చేస్తుంది. దీని ఎందుకు చేయాలి విచారము? నువ్వు కేసు బుక్ అయిన తర్వాత నువ్వు జైలుకు వేయించినాకనే కదా అది 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో విచారం జరిగేది. నువ్వు ఇప్పుడే ముందు ఎందుకు చేస్తున్నావు? తప్పు చేసినానే కాబట్టి నువ్వు హైకోర్టుకి వెళ్ళి విచారం కాడ కూర్చుంటున్నావు. ఆ విచారం ఏందో మాకు ప్రజలకు అప్పచెప్పు, నీకు చేత కాదన్నప్పుడు. చివరిసారిగా బండి సంజయ్కి అలాగే రాష్ట్ర గవర్నమెంట్కి ఏం చెప్తాను మేడం? బండి సంజయ్ అన్నకు నీకు పరిపాలించే చేత కాదు, ఒక ఆడపిల్లకు రక్షణ. మోడీ అంటాడు ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిపిస్తున్నాం, మేము చదువుతున్నాం రా సన్యాసి. ఈ రామరాజ్యంలో హరిరామ హరికృష్ణ తప్ప మీరు రాజ్యాంగం చదివితే మీకు అవగాహన ఉండు. ఆడపిల్లలు ముట్టుకుంటే ఎన్ని చట్టాలు ఉంటాయి, ఏమవుతుంది అన్నది వాళ్ళకి తెలుసు. చదువురాని సన్యాసులు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు.